వెల్కమ్ టు ఐబీటీవీ. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వర్గీయ ఎన్టీ రామారావు స్థాపించిన టీడీపీ 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా వేడుకలు జరిపారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు స్వర్గీయ ఎన్టీఆర్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ రోజు పాలన చంద్రబాబు అలాగే ఎన్టీ రామారావు గారి ఎన్టీ రామారావు గారు హలో హలో ఎన్టీ రామారావు గారు కూడా అందులో అందరూ ఉద్యోగాలు చేసుకున్నారు. పోలీస్ ఉద్యోగాలు వెనకాలండి బాబు, వెనకాలండి. మేడం గారు పడ్డారండి, పడ్డారు మేడం గారు పడ్డారు. కిషోర్ గారు మీరు వేయలేదు, దండ కట్టుకున్నారు. ఇంకా తీసుకోరా డ్రింక్. ఈరోజు 44 సంవత్సరాలు మన పార్టీ స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు గడిచింది. అయితే దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు పుట్టాయి, కానీ ఒక్క తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేసి మన రాష్ట్రాన్ని, మన తెలుగు జాతిని, ఖ్యాతిని ప్రపంచాంచులకు తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం పార్టీ. ఇది పార్టీ కట్టుదిట్టంగా ఎంతో కష్టపడి మన నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు, మన యనమల దివ్య గారు అందరూ కృషితో, పట్టుదలతో మన టీడీపీ ఖ్యాతిని, మన తెలుగుడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడమే కాకుండా మనందరికీ ఎన్నో విజయాలను అందించే పార్టీ మన తెలుగుదేశం పార్టీ. ఈ అవకాశం ఇచ్చే పెద్దలకి నమస్కారాలు తెలియజేస్తాను. కోటనందూరు మండల పార్టీ నాయకులకు, గ్రామ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరచుకుంటున్నాను. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవానికి చాలా కన్నుల పండుగగా జరుపుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. తెలుగుదేశం పార్టీకి ఒక నినాదం ఉంది, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదంతో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రోజు జరుపుకున్నటువంటి కార్యక్రమం మొత్తం ఎవరికెవరు కూడా మనస్పర్ధలు లేకుండా ఐక్యతగా అందరూ వచ్చి ఈ యొక్క జెండా కార్యక్రమాలను చేయడం మాకు అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా రేపు రానున్నటువంటి స్థానిక ఎన్నికలు కూడా ఏకదాటిగా మనందరమే కలుపుగోలుగా చేసుకొని ముందుకెళ్లాలనేటువంటి ఆలోచన మనందరం కూడా ఆలోచించుకొని ఒకరితో ఒకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ముందుకెళ్లాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి పెద్దలకు నమస్కారం తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన రోజు, మనందరికీ కూడా ఒక గుర్తింపును తీసుకొచ్చిన రోజు. ఎందుకంటే 1982 మార్చి 29వ తారీఖు తెలుగువారు అణగదొక్కుతున్న టైంలో మన అన్న ఎన్టీఆర్ గారు తెలుగువారు అందరి కోసం ఒక నినాదంతో కూడు, గూడు, గుడ్డ అన్నీ కల్పించాలనే నినాదంతో పేదవాడు ఎక్కడ కూడా, పేదవాడు, మధ్యతరగతి వాడు ఎక్కడ నష్టపోకుండా ప్రతి ఒక్కరికి కూడా అన్ని హక్కులు సమానంగా ఉండాలనే ఉద్దేశంతో మన తెలుగుదేశం పార్టీ అన్న ఎన్టీఆర్ గారు స్థాపించడం జరిగింది. కాబట్టి ఈ రోజుని మనం ప్రతి సంవత్సరం కూడా 44 సంవత్సరాలు పూర్తయింది ఈ రోజుతో. ప్రతి సంవత్సరం కూడా అన్న ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ ఈరోజు మన కోటనందూరు గ్రామంలో తుడు నియోజకవర్గం మన అధినాయకుడు మన యనమల రామకృష్ణుడు గారు, అలాగే మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు ఆదేశాల మేరకు మన కోటనందూరు గ్రామంలో ఈరోజు మనం ఇంత చక్కటి జెండా పండుగ కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సోదరులు, సోదరీమణులు అందరికీ, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నా యొక్క నమస్సుమాంజలి. అలాగే మన తెలుగుదేశం పార్టీ పెట్టడానికి గల కారణం, పెట్టిన తర్వాత మనకి ఏదైతే మంచి జరిగిందో ప్రతి విషయం క్షుణ్ణంగా ఒక నిమిషంలో చెప్తాను. తెలుగువారు ఎక్కడైతే ఇబ్బంది పడుతున్నారో
ఆ రోజు పార్టీ పెట్టిన మొదలు 9 జరుపుకోవడం జరిగింది. కాబట్టి పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా ఇలాగే మన పార్టీలో ప్రతి కార్యక్రమం కూడా సమిష్టిగా చేసుకోవాలని, అలాగే నిన్నటి నుంచి శ్రమిస్తున్నటువంటి మన రావాడ సోమరాజు గారు, అలాగే అల్లు బాబ్జీ, అలాగే కడితు నోకరాజు, తర్వాత మన పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి అంకారెడ్డి రమణబాబు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టించి, వెంకట సత్యనారాయణ అందరూ కూడా ఎంతో కష్టించి ఈరోజు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగించడం జరుగుతుంది.